హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జొన్న రొట్టెని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకి ఇలా పొరలు పొరలుగా జొన్న రొట్టె వస్తుందండి. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసినాను. ముందుగా మనకి 1 కప్ వాటర్, 1 కప్ జొన్న పిండి అండ్ పూరీ మేకర్ ఉంటుంది కదండి, అది ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ముందుగా మనము 1 కప్ వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంతగా వేసుకోండి. ఇది పొయ్యి మీద పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. నా చేతిలో కెమెరా ఉందండి, ఫస్ట్ టైం చేస్తున్నాను లాంగ్ వీడియో నేను. సో వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇమీడియట్గా గ్యాస్ ఆఫ్ చేసేసి మనము వాటర్లో జొన్న పిండి వేసేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది పర్ఫెక్ట్ అండి. ఇలాగా రేషియో కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్ వాటర్కి 1 కప్ జొన్న పిండి సరిగ్గా సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5-10 నిమిషాలు అప్పుడు దీనిలో మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారేంత వరకు మూత పెట్టేసుకోవాలి. సో ఒక 10 నిమిషాలు అయినాక మూత తెరిచి చూసి పిండినంతా ముద్దలాగా చేసుకోవాలి. కొద్దిగా చల్లనీళ్ళు చల్లుతూ పిండి ముద్దలాగా చేసుకోవాలండి. ఎంత బాగా మనము ఇలా పిండిని ముద్దలాగా చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా జొన్న రొట్టె వస్తుందండి. అంతేనండి. మనకి ఇక్కడ కిచెన్ స్టవ్ దగ్గర కూడా అంతా పిండి పిండిగా కూడా ఏం పడదు. అప్పట్లో అయితే నేను చాలా కష్టపడేదాన్ని. జొన్న రొట్టె చేయాలి అంటే పొయ్యి అంతా పిండి పిండి అవుతుండే, మళ్ళీ వాటర్ చల్లి మళ్ళీ ఒక బట్ట పెట్టు అనేసి ఇదంతా పెద్ద పని అనిపిస్తుండే, మెస్ ఉంటుండే. సో ఇప్పుడైతే చాలా ఈజీగా ఉందండి ఇలాగా. సో ఇలా 2 ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని మనము 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే చేయాలి, ప్రతి రొట్టెకి అవసరం లేదు. ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది. మనము ఇప్పుడు పిండి ముద్దను తీసి ఇలా కవర్ చేసుకొని గ్యాస్ మళ్ళీ ఆన్ చేసుకుందామండి. పెంక వేడవుతుంది అప్పట్లోగా. సో ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఇలాగ ప్రెస్ చేసినామనుకోండి సరిపోతుంది. మళ్ళీ కొద్దిగా టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొక వైపు కూడాను ప్రెస్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా అంటే అంత సన్నగా మనం ప్రెస్ చేసుకోవచ్చండి. అంతేనండి. ఇలాగ ఈజీగా ఉంటుంది. ఇదివరకైతే ఇట్లా పొడి పిండి చల్లుతూ ఇలా చేతితో కొడుతూ అది సగం విరిగిపోయేది. ఈ మెథడ్ అయితే చాలా బాగుందండి, ఈజీగా ఉంది. అంతేనండి. ఇంకా ఈజీగా మనము జొన్న రొట్టెని ఇలాగా కాల్చుకోవాలి, టర్న్ చేసుకుంటూ అటు ఇటు. ఫస్ట్ టైం చేసినా కూడాను నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఇదే కొలతలతో ఒకసారి చేసి చూడండి. జొన్న రొట్టె చాలా ఈజీగా మీకు కూడా వస్తుందండి. ఇలా 2-3 టైమ్స్ అటు ఇటు ఫ్లిప్ చేసినాక ఒక బట్టతో చివర్లన్నీ కూడాను కొద్దిగా ప్రెస్ చేయండి. సో ఆ చివర్లు కూడా బాగా కాలుతాయి. అలాగే మనకు జొన్న రొట్టె కూడా పొంగుతుందండి. ఇది చాలా ఈజీ అనిపించిందండి నాకు. కిచెన్ పొయ్యి కానీ కిచెన్ బండ కానీ అదంతా కూడాను పిండి పిండిగా అవ్వలేదండి. నాకు ఫస్ట్ టైం ఇంత నీట్గా నేను జొన్న రొట్టె చేశాను. నాకు చాలా నచ్చింది. అండ్ జొన్న రొట్టె కూడా చాలా మెత్తగా ఉంది, లేకపోతే ఇట్లా గట్టి గట్టిగా వచ్చేది ఎవ్రీ టైం నాకు. బట్ ఇదైతే చాలా బాగా నచ్చిందండి. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అంతేనండి. ప్రతి ఒక్క జొన్న రొట్టె ఇలాగా బాగా పొంగుతూ వస్తుంది. ఇదైతే చాలా ఈజీగా అనిపించింది నాకు.
మీరు కూడాను ఇలాగ జొన్న రొట్టె చేసుకొని తినండి. ఓన్లీ ఒక గిన్నె మాత్రమే పాడవుతుందండి. అంతేనండి. ఎంత నీట్గా ఉందో ఇప్పుడైతే. సో జొన్న రొట్టె కూడాను చాలా ఇలా పొరలు పొరలుగా మనకు స్మూత్గా మెత్తగా ఉంటుందండి. జొన్న రొట్టె చాలా హెల్త్కి మంచిదండి. అందరూ కూడాను జొన్న రొట్టె ఇలా చేసుకొని తినండి. హెల్త్కి చాలా బెనిఫిట్.